ఇన్స్టెంట్‌గా గారెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఒక కప్పు పొడి మినప్పిండి వేసుకోవాలి. అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పిండి మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్గా గారెల పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలండి పిండి. ఈ పిండిని అరగంట నాననివ్వాలి. అరగంట అయిపోయాక గారెలు వేసుకుంటే చాలా బాగా వచ్చినాయండి. మినపగుళ్ళని పొడి పట్టించుకొని ఉంచుకుంటే ఇడ్లీ, గారె ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఈ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. గారెలు వేయటం అయిపోయింది. ఇప్పుడు టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా వచ్చినాయి, సాఫ్ట్గా వచ్చినాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.